నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను విద్య. రాజమౌళి అనుకున్నట్లు జరుగుతుందా? రాజమౌళి మహేష్ కాంబో మూవీ అప్డేట్స్ విషయంలో ఫ్యాన్స్ చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. ఏ నిమిషం ఏ అప్డేట్ వస్తుందా అని ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. అయితే అక్కడ ఉంది రాజమౌళి కాబట్టి సినిమా తీసి ఎలా హిట్ కొట్టాలో అన్నదే కాదు, ఎప్పుడు ఎలాంటి అప్డేట్స్ తో ఫ్యాన్స్ ని ఎంగేజ్ చేయాలో కూడా తెలుసు. ప్రమోషన్స్ లో పిహెచ్డి చేసిన రాజమౌళి తన సినిమాకు ఆస్కార్ దాకా తీసుకువెళ్లే సత్తా ఉందని ఇది వరకే ప్రూవ్ చేసుకున్నాడు. ప్రస్తుతం మహేష్ తో చేస్తున్న సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా గురించి అఫీషియల్ గా ఎక్కడా రివీల్ చేయలేదు. అయితే మహేష్ బర్త్డే నాడు బిగ్ సర్ప్రైజ్ ఉండబోతుందని తెలుస్తోంది. సూపర్ స్టార్ మహేష్ పుట్టినరోజు కానుకగా సినిమా టీజర్ ప్లాన్ చేస్తున్నారట జక్కన్న. అంతేకాదు సినిమా షూటింగ్ విషయంలో ఇప్పటి వరకు అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతూ వచ్చిందట. సో ఇలానే కొనసాగితే అనుకున్న విధంగా రిలీజ్ కూడా సాధ్యమవుతుందని అంటున్నారు మేకర్స్. రాజమౌళి సినిమా అంటే కనీసం తక్కువలో తక్కువ 2 ఏళ్లు ఫిక్స్ అయ్యారు ఫ్యాన్స్. మహేష్ తో చేస్తున్న సినిమా కాబట్టి ఒక ఏడాది అటైనా ఇటైనా పర్వాలేదని అనుకుంటున్నారు. ఈ ఇయర్ మొదట్లో సెట్స్ మీదకు వెళ్లిన SSMB 29 సినిమా 2 ఏళ్లలో పూర్తి చేసి రిలీజ్ చేయాలని రాజమౌళి టార్గెట్ పెట్టుకున్నాడట. అంటే 2027లో ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా రిలీజ్ ఉంటుందని గట్టిగా చెబుతున్నారు. అందుకు తగినట్లుగానే ప్లానింగ్ ప్రకారంగా షూట్ చేస్తున్నారని తెలుస్తోంది. SSMB 29 సినిమా 2027 సెకండ్ హాఫ్ రిలీజ్ ఉండే ఛాన్సులు ఉన్నట్లుగా ఇప్పటికే ఒక టాక్ నడుస్తోంది. అది చిత్ర యూనిట్ వదిలిన న్యూసే అని అంటున్నారు. అయితే సినిమా ఒక భాగంగా వస్తే 2027లో మొదటి పార్ట్, 2028 చివరిలో లేదా 2029లో రెండో భాగం రిలీజ్ చేసేలా రాజమౌళి ప్లానింగ్ చేస్తున్నాడట. ఫారెస్ట్ అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పురాణాల టచ్ కూడా ఉంటుందని తెలుస్తోంది. SSMB 29 సినిమాలో ప్రియాంక చోప్రా నటిస్తున్న విషయం తెలిసిందే. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ప్రతినాయకుడిగా చేస్తున్నారట. సో మొత్తానికి మహేష్ రాజమౌళి సినిమా ఏ రేంజ్ లో ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారో దానికి ఒక మెట్టు ఎక్కువగానే జక్కన్న ప్లానింగ్ ఉంటుందని అర్థమవుతోంది.